జర్నలిస్ట్ కృష్ణరాజుని అసత్యరాతలు రాసిన సాక్షిని అసత్యరాతలు రాసిన సాక్షి చేయాలి, బ్యాన్ చేయాలి. శ్రీనివాసుని వెంటనే అసత్య ప్రచారాలు చేసిన కొమ్మినేని శ్రీనివాసుని కూడా అమరావతి మీద విషం కక్కుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రచారం చేశారో ఈ రోజున మరి చెప్పడానికి కూడా సిగ్గుచేటు కింద ఉన్నట్టుగా ఆ సాక్షి మీడియాలో ఆ సాక్షి రిపోర్టర్లు గానీ ఆ సాక్షి విలేకరులు గానీ అమరావతి మహిళల పట్ల ఎంత అసభ్య పదజాలంతో మాట్లాడటం గానీ ఆ పేపర్ లో రాయటం గానీ జరిగిందో మరి ప్రజలందరూ కూడా గమనించారు. ఏదైతే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ఏదంటే మీడియాలో కూడా ఇటువంటి రాసినప్పుడు మీడియా పట్ల కూడా కఠినంగా వ్యవహరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఏదైతే అమరావతి ఆత్మగౌరవం దెబ్బతిందో మహిళలది వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి సాక్షి పేపర్ ను కూడా కొంతకాలం పాటు నిషేధిస్తేనే రేపొద్దున్న ఎవరో కూడా ఇటువంటి రాతలు రాయాలంటే భయపడతారు. ఎందుకంటే పేపర్ లో మనం ఏది పడితే అది రాసేయచ్చు అనేది వాళ్ళు అనుకుంటూ ఏది పడితే అది సోషల్ మీడియాలో మాట్లాడేయచ్చు అనుకుంటూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి రాష్ట్రం అంతా కూడా నిరసన జ్వాలలు వస్తున్నాయి. అందరూ కూడా రేపొద్దున ఒక గుణపాఠంగా అయితే ఉంటుంది. ఎవరైనా వచ్చది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారో అదే విధంగా రాతలు రాసినప్పుడు కూడా అరెస్ట్ చేసి బ్యాన్ చేస్తుంటేనే ఇటువంటి ఆగుతాయని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఏలూరు నియోజకవర్గం తరపున మహిళా సంఘాలందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. నమస్కారం. మరి గత 4 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. సాక్షి ఏదైతే మరి అమరావతి గాని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద గాని ఏ విధమైనటువంటి విషపురాతలు రాసి ప్రజల్లో ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నటువంటి సాక్షి పేపర్ని ఇమీడియట్ గా బ్యాన్ చేయాలని చెప్పి మా మహిళామణి సోదరులందరూ కూడా కోరుతున్నటువంటి సందర్భంలో నిజంగా కూడా మరి ఎవరు చెప్పకూడని భాష అనకూడని భాషలో మహిళల్ని అవమానించినందుకు ముందుగా కృష్ణరాజు, ఎందుకంటే నేను మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మా మహిళా సోదరిమణులు అందరూ కూడా మేము మాట్లాడిన వాళ్ళు కానీ మా సోదరిమణులు కానీ మహిళలు కూడా అందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మనమంతా కూడా అధికార పార్టీగా మనం ఉండి పరిపాలన మనం చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా తప్పు మాట్లాడితే ఆ తప్పు మాట్లాడాలంటే శిక్షించాల్సిన ప్లేస్ లో మనం ఉన్నప్పుడు మహిళల రోడ్డెక్కడం ఏంటి, మరి ప్రెసిడెంట్ గారు మనం రోడ్డు ఎక్కడం ఏంటి, మనం రోడ్డు ఎక్కి చేయటం ఏంటి? ఇమీడియట్ గా ఏదైతే కృష్ణరాజు అనేటువంటి ఒక దుర్మార్గుడు అలాగే కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నాడో వీళ్ళిద్దరిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయటమే కాకుండా ఎవరైతే ఆ పత్రిక యాజమాన్యం ఉందో భారతిరెడ్డి గారు ఇమీడియట్ గా ఆవిడ ఎవరు ఏ విధమైన షరతులు లేకుండా మరి మహిళా జాతికి ఆవిడ క్షమాపణ చెప్పాలి ఆ సాక్షి యాజమాన్యురాలు గారు. ఎందుకంటే దాని నుంచి నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీ పత్రిక నీ సాక్షి ఛానల్ గాని నీ సాక్షి పత్రిక గాని నువ్వు రాసేటువంటి మరి విషప్రాతలు కానీ చూస్తూ ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా మేము మహిళలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే మరి ఇప్పుడే వార్తలు మీ మీడియా ద్వారానే చూశాను కొమ్మినేని అరెస్ట్ చేశారని ఇమీడియట్ గా కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేయడం బాధ్యత గల యాజమాన్య మరి ఉన్నటువంటి భారతిరెడ్డి గారు కూడా మహిళా జాతికి భారతిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ యొక్క మహిళల యొక్క నిరసనలు ఆగమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి
తప్పుగా మాట్లాడిన వాడిని, తప్పు చేసిన వాళ్ళని కూడా ఎవరిని కూడా వదలటానికి వీల్లేదని కూటమి ప్రభుత్వానికి మేమంతా కూడా కూటమి సభ్యులుగా విజ్ఞప్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అండి మరి గత 2 రోజులుగా మేము మహిళా సంఘాలు కానీ మహిళా నాయకులు కానీ మహిళలందరూ కూడా మరి ఈ సాక్షి పేపర్ దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే సాక్షి డిబేట్ లో చూసాం మనం, అది మనందరి కళల రాజధాని అమరావతిని అనకూడని రీతిగా అనకూడని మాటలు వేసల రాజధాని అని ఒక జర్నలిస్ట్ కృష్ణరాజు మాట్లాడారు. ఆ నీచుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు అమరావతి అంటే ఏంటి? ఆచార్యుడు నాగార్జునుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం నెలకొల్పినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం, బౌద్ధ క్షేత్రం అమరావతి ప్రాంతం. అలాంటి ప్రముఖమైన ప్రాచీనమైనటువంటి అమరావతి ప్రాంతాన్ని, మన కళల రాజధానిని, అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానిస్తూ మాట్లాడినటువంటి ఈ జర్నలిస్ట్ కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. అలాంటి డిబేట్లు నడిపిస్తున్నటువంటి సాక్షి ఛానల్ ని, సాక్షి టీవీని కూడా రాష్ట్రంలో నిషేధించాలి. ఆ డిబేట్ నడిపించినటువంటి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను ఒక యాంకర్ గా ఉండి దాన్ని ఖండించడం పోయి దానిని తనను ఎంకరేజ్ చేస్తూ వ్యంగ్యంగా నవ్వుతూ డిబేట్ ని కొనసాగించాడు. కాబట్టి మేము ఆ జర్నలిస్ట్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని, సాక్షి పేపర్ ని కూడా బ్యాన్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు, ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్, ఏలూరు.